అప్లైన్తో గొడవ పడటము, టీంతో ఫైటింగ్ చేయడాలు, డబ్బులు మోసం చేయడాలు, డబ్బులు తీసుకొని వాళ్ళ సొంత ఖర్చులు ఎవరు చేస్తారు? ఎవరికైతే ఆ ఒకటో పాయింట్ లేదు, క్లియర్ గోల్ అర్థమవుతుందా? ఎవరికైతే క్లియర్ గోల్ ఉంటుందో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాత్రి పగలు ఎందుకు చదువుతారు? వాళ్ళకు గోల్, వాళ్ళని వాళ్ళు ఒక ఐఏఎస్గా ఊహించుకునేస్తారు, ఐపీఎస్గా ఊహించుకుంటారు కాబట్టి రాత్రి పగలు చదువుతారు. పెళ్ళిళ్ళకి వెళ్ళరు, ఫంక్షన్లకు వెళ్ళరు, వాళ్ళకి తెలుసు కదా. భయ్యా సేఫ్ షాప్లో ఎంత వస్తుందో చూడలేదా మీరు? జిఎస్టీని చూశారు కదా, ఇంత వచ్చేటప్పుడు దీనికి ఎంత కష్టపడాలి మనం? మనకంటూ గోల్ ఉండాలా వద్దా? అంటే ఇక్కడ ఏమన్నా లిమిట్ ఉందా? లేదు, చదివిన వాళ్ళే అవుతారు, జెంట్సే అవుతారు, సిటీలో చదివిన వాళ్ళు అవుతారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అవుతారు, అట్లా ఏమైనా రూల్ ఉంది ఇక్కడ? నో కదా. సెకండ్ పాయింట్ క్లియర్ రోల్స్, మ్యాచ్ టాస్క్ ఈచ్ పర్సన్ స్ట్రెంగ్స్. ఎదుటోళ్ళ బలాలను బట్టి, బలహీనతను బట్టి వాళ్ళకి టాస్క్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ టీంలో మొహమ్మద్ షమీని తీసుకెళ్ళి ఓపెనింగ్ బౌలింగ్ చేయమంటే, బ్యాటింగ్ చేయమంటే ఏమనుకుంటారు తెలిసిన? పిచ్చోడు ఎవడ్రా క్యాప్టెన్ అంటాడు, ఎవడ్రా కోచ్ అంటాడు. ఆయన ఓపెనింగ్ బౌలింగ్ చేయొచ్చు, ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడు. శుభ్మన్ గిల్ కూర్చోన్నాడు దానికోసం. శుభ్మన్ గిల్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉంది ఆయన దగ్గర, కాబట్టి ఆయన పంపించు. వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గట్లుగా ప్లేస్మెంట్ చేంజ్ చేయడం ఒక లీడర్కి తెలిసి ఉండాలి, ఒక క్యాప్టెన్కి తెలిసి ఉండాలి కదా. ఎప్పుడు ఎవరిని పంపించాలి, ఎంత ఫాస్ట్గా ఆడాలి గేమ్ని. సేమ్ అట్లనే సేఫ్ షాప్లో కూడా, మన బిజినెస్లో కూడా ఒక వ్యక్తి స్టేజ్ పైకి వెళ్తే యాంకరింగ్ దడదడలాడిచ్చేస్తాడు, ఆ మనిషికి స్టేజ్ ఇవ్వు. ఒక మనిషి రిజిస్ట్రేషన్ బాగా చేస్తాడు, ఆ మనిషికి రిజిస్ట్రేషన్ ఛాన్స్ ఇవ్వు. ట్రైనింగ్ బాగా ఇస్తాడు ఆ మనిషి, జూనియరా సీనియరా క్రాస్ లైన్ మ్యాటర్ కాదు, స్టేజ్ పైన ఎక్కించి ఆ మనిషి ట్రైనింగ్ ఇప్పించు. ఒక వ్యక్తి ప్లాన్ చెప్పాడంటే సైన్ అప్ అయి తీరాల్సిందే, ఫాలో అప్ చేస్తాడు, టూల్స్ 100% పట్టిస్తాడు వాళ్ళ టీంకి. ఎవరి దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ బాధ్యతలు వాళ్ళకి ఇవ్వు. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరికి ఇస్తారు? అది వేరే విషయంలే. నా కొడుకుకి ఇస్తే వాళ్ళకి దోసుకోవచ్చు, నువ్వు చీఫ్ మినిస్టర్ అనుకుంటాడు. నాకు తెలిసిన వాడికి ఇస్తే వాళ్ళకి దోసుకో, అది 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 వాళ్ళ కర్మ, అది పోయే కాలం అది. ఓకే, బట్ రియల్గా ఎవరికైతే ఫైనాన్స్ పైన గ్రిప్ ఉందో వాళ్ళకి ఇవ్వాలి. స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరికి ఇస్తారో, స్పోర్ట్స్ గురించి కొద్ది గొప్ప తెలిసినోడు స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్తాడు, ఐటీ గురించి తెలిసినోడు ఐటీ మినిస్టర్ ఇస్తాడు. నిజమా కాదా? మరి ఇంకైతే సేమ్ మన బిజినెస్లో కూడా అట్లానే ఉండాలన్నమాట. క్లియర్ రోల్స్, ఎవరికైతే వాళ్ళ స్ట్రెంగ్త్ని చూసి వాళ్ళకి ఇవ్వగా. అది ఏ విషయాలు మాట్లాడుతున్నాం మనము? ఒక బెటర్ టీం తయారు చేయాలనుకుంటే, రేపు పొద్దున ప్యాసివ్ ఇన్కమ్ ఇంట్లో కూర్చొని తీసుకోవాలనుకుంటే ఈ పని చేయాలి. మూడోది ట్రస్ట్, క్రియేట్